అందులో అందరికీ కూడా ఎంతమందికి ఇచ్చారు సార్ మీరు అర్హులైన వాళ్ళకి ఇల్లు? ఆర్ రిపోర్ట్ తీరు బయటకు చూద్దాం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న ఏమంటా ఉండో పేదవాడైతే అర్హుడైన వాడు ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 21వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పంపిస్తాను. అన్న దగ్గరుండి ముగ్గు కొట్టిస్తాడట. చూసిర్రా, అలా ఒక మాట చెప్పిండు, అర్హులైన వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయిన వాళ్ళల్లో ఇక అర్హులు లేరు కొందరు అని ఇండైరెక్ట్ గా చెప్తా ఉండు. ఎవడన్నా మీ కాంగ్రెస్ మాటలు నమ్ముతాడా సార్? మీరు ఒక్క మాట తప్పందున్నదా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే మీరు నిర్భయంగా మాటలు తప్పినోళ్ళు. ఇప్పుడు ఖమ్మంలా ఆడ మీరు భూదాన్ బాధితులకు ఇల్లులు ఇస్తారు, న్యాయం చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా చెప్పు సార్? మీరు ఇప్పుడు ఇన్ని వందల వేల ఇల్లులు కూల్చారు కదా, హైడ్రా పేరుతోని, FTL పేరుతోని, బఫర్ జోన్ పేరుతోని, విగ్రహాల పేరుతోని, ఇంకో దాని పేరుతోని. అందులో అందరికీ కూడా ఎంతమందికి ఇచ్చారు సార్ మీరు అర్హులైన వాళ్ళకి ఇల్లు? ఆర్ రిపోర్ట్ తీరు బయటకు చూద్దాం. రీసెటిల్మెంట్ మీరు ఎంతమందికి చేసిరో చూద్దాం. ఇప్పుడు చెప్పొచ్చుడు సారు, ఇప్పుడు భూదాన్ బాధితుల కాట, ఖమ్మంలో వాళ్ళ కాట ఇల్లులు ఇస్తారట. ఇలా మాటలు నమ్మాలా మనం? 2 ఏళ్ల పొద్దులో మీరు ఏ మాట నిలబెట్టుకున్నారు చెప్పుండ్రు ఒక మాట. మీరు దళిత బంధు నిలబెట్టుకున్నారా? రైతు బంధు నిలబెట్టుకున్నారా? రైతు భరోసా నిలబెట్టుకున్నారా? ఇందిరా మిల్లుల విషయంలో నిలబెట్టుకున్నారా? మీరు ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? పెన్షన్ల మాట నిలబెట్టుకున్నారా? ఇవేవి నిలబెట్టుకొని మీరు ఇప్పుడు ఖమ్మం భూదాన్ బాధితుల విషయంలో నిలబెట్టుకుంటే ఎవరు నమ్ముతారు సార్? ఇది ఆట పేదల ప్రభుత్వం ఆట.